వెల్లుల్లి కోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, నూనె, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, పెరుగు, కసూరి మేతి. వెల్లుల్లి కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. దానిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత కూరకు సరిపడినంత కారం వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత మనం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగు వేసి కలపాలి. తర్వాత ధనియా పొడి, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాల సేపు ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, వెల్లుల్లి కోడి కూర రెడీ.